ఆర్సీబీ బెంగళూరు జట్టు మనం చూసుకున్నట్లయితే 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ విన్ అవ్వడం జరిగింది. సో ఎన్నో ఏళ్ల నిరీక్షణ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాదాపుగా 18 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. సో ఈసారి ఆర్సీబీ విన్ అవ్వడం అయితే చాలా మందికి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మన బెంగళూరులో ఏదైతే చిన్నస్వామి స్టేడియం ఉందో అక్కడైతే ఘనంగా సెలబ్రేషన్స్ అయితే చేయడం జరిగింది. ఆర్సీబీ ఏదైతే విన్ అయిందో దీని గురించి ఘనంగా సెలబ్రేషన్స్ అక్కడ నిర్వహించడం జరిగింది. కానీ అక్కడ చూసుకున్నట్లయితే చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది అక్కడికైతే రావడం జరిగింది. ఎందుకంటే ఆర్సీబీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అభిమానులు అందరూ ఆ చోటుకి చేరి అసలు అక్కడ జట్టును చూడాలి, లైవ్ లో చూడాలి అని చెప్పేసి చాలా మంది జనాలు ఆ చోటుకి తరలి వెళ్ళడం జరిగింది. కానీ కొద్ది క్షణాల్లో మొత్తం చూసుకున్నట్లయితే పండుగ వాతావరణం ఉండే, కానీ కొద్ది క్షణాల్లోపే అసలు ఎంత పెద్దగా అంటే అసలు పెద్ద దుర్ఘటనే జరిగిందని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు దాదాపుగా 11 మంది ఆ చోట తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. గత ఏడాది కాలంలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా భారతదేశంలో 6 చోట్ల తొక్కిసలాటలు జరిగి వందలాది మంది జనాలు చనిపోవడం జరిగింది. సో అవన్నీ డీటెయిల్డ్గా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎక్కడెక్కడ జరిగింది అని చెప్పేసి చాలా మంది వందలాది మంది చనిపోవడం జరిగింది. సో అవన్నీ వివరాలు చూద్దాం. గత ఏడాది కాలంలోనే భారతదేశంలో కనీసం 6 పెద్ద తొక్కిసలాటలు ఘటనలు జరిగాయి. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాల్లోకి వెళ్తే మహాకుంభమేళం జనవరి ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళలో జనవరి 29న తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. మౌని అమావాస్య పవిత్ర దినాన అమృత్ స్నాన్ ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇక రెండవ దశే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఫిబ్రవరి మహాకుంభమేళకు ప్రయాగ్రాజ్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుల మధ్య న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి 15న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మహిళలు 5 చిన్నారులతో సహా కనీసం 18 మంది మరణించారు. ప్లాట్ఫామ్ 14, 15లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కొందరు ప్రయాణికులు దిగుతుండగా జారిపడడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగి ఈ దుర్ఘటనకు దారితీసింది. అయితే రైళ్ల రాకపోకల ఆలస్యం, ప్రతి గంటకు 1500 జనరల్ టికెట్లు విక్రయించడం వల్లనే స్టేషన్లో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని కొన్ని వర్గాలు తెలిపాయి. ప్లాట్ఫారం మార్పుపై తప్పుడు ప్రకటనలు కూడా ఈ దుర్ఘటనకు కారణమై ఉండొచ్చని పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. ఇకపోతే మూడోది హత్రాస్ సత్సంగ్ 2024 జూలై ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో భోలే బాబాగా పేరు పొందిన నారాయణ్ సకార్ హరి సత్సంగ్కు హాజరయ్యి జన సందోహం మధ్య జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. సత్సంగ్ నిర్వాహకులు 80,000 మందికి అనుమతి కోరగా 2.5 లక్షల మందికి పైగా హాజరైనట్లు సమాచారం. అంచనాలకు మించి జనాలు తరలి రావడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. సంధ్యా థియేటర్, ఇది అందరికి బాగా ఫేమస్, తెలియని వాళ్ళంటూ లేరు. సంధ్యా థియేటర్ హైదరాబాద్ 2024 డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ పుష్ప టు ది రూల్ సినిమా ప్రీమియర్ ప్రదర్శన ఘోర విషాదానికి దారితీసింది. సినిమా కథానాయకుడు అల్లు అర్జున్ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. జనం ఒత్తిడికి థియేటర్ ప్రధాన గేట్లు కూలిపోయిందని పోలీసులు తెలిపారు. గుంపును అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీలు చేసినప్పటికి కూడా తొక్కిసలాట జరిగి 35 ఏళ్ల మహిళ మరణించగా ఆమె 9 ఏళ్ల కుమారుడు గాయపడ్డాడు. ఇకపోతే మరొకటి తిరుపతి ఆలయం జనవరి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వ దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జనవరి 8న జరిగిన తొక్కిసలాటలో 6 మరణించారు. తిరుపతిలోని విష్ణు నివాసంలో ఈ ఘటన జరిగింది. 10 రోజుల ఉత్సవానికి సంబంధించిన దర్శన టోకెన్లు జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా వేలాది మంది భక్తులు ముందు రోజు రాత్రికే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద గుమ్మిగూడారు. ఒక్కసారిగా టికెట్ కౌంటర్ల వద్దకు జనం దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. అనారోగ్యంతో ఉన్న ఒక మహిళకు సహాయం చేసేందుకు గేట్లు తెరిచినప్పటికీ జనం ఒక్కసారిగా ముందుకు రావడంతో గందరగోళం చెలరేగిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వివరించారు. ఇకపోతే మరొకటిది
గోవా ఆలయం మే నెలలో జరిగినటువంటి సంఘటన. ఉత్తర గోవాలోని షిర్గావ్లో వార్షిక లైరాయ్ దేవి జాతర ఊరేగింపు సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 6 మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని పనాజీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నవంటి ప్రఖ్యాత శ్రీ దేవి లైరాయ్ ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వార్షిక ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో ఉండడం, తగినంత భద్రత ఏర్పాట్లు లేకపోవడంతో ఈ గందరగోళానికి తొక్కిసలాటకు కారణమని తెలిసింది.